హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి స్లీవ్స్ డిజైన్ అంటే పఫ్ స్లీవ్స్‌లో ఒక సింపుల్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. స్లీవ్ లెంత్ తీసుకునేటప్పుడు మనం ఎంతైతే పొడవు పెట్టుకుంటామో అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి ఇలాంటి పఫ్ స్లీవ్స్‌కి. ఈ పఫ్ స్లీవ్ లెంత్ వచ్చేసి 10 10 ఇంచులకు 11 ఇంచులు ఎట్లా తీసుకుంటాము ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఖర్చు కోసం అట్లా తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ నేను 11.5 ఇంచులు పెట్టుకున్నాను. పెట్టుకొని పైన ఒక లైన్ కింద ఒక లైన్ తీసుకోవాలి. అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళది స్లీవ్ కటింగ్. చిన్న సైజ్ బ్లౌజ్కి ఎప్పుడు కానీ మనం చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 ఇంచులు, 8.5 ఇంచులకు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకు ఇక్కడ మనం 3.5 ఇంచులు మాత్రమే కిందికి డౌన్ తీసుకుంటున్నాము, చంక డౌను. అది వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ లైన్ వచ్చి 3.5 ఇంచులు, 3.5 ఇంచులు తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ మధ్యలో లైన్ ఉంది చూడండి, ఆ లైన్కి మాత్రము 7.5 ఇంచులు కదా, 7.5 ఇంచులకు 6.5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకొని 6.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ పైనుంచి ఒక 2 ఇంచులు అక్కడ మార్కు పెట్టుకొని మనం 6.5 ఇంచులకు ఎక్కడికైతే తీసుకున్నామో 2 ఇంచులకు 6 ఇంచులకు ఒక లైన్ గీసుకోవాలి. గీసుకొని దాన్ని కొంచెం కర్వ్ షేప్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కిందికి కొంచెం డౌన్గా ఇలా లైన్కి ఇలా కొంచెం డౌన్గా చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ కింద ఒకసారి మనకి ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి. అంటే స్లీవ్ రౌండ్ వచ్చేసి కింద రౌండ్ వచ్చేసి 10.5 కదా, 10.5కి మనం ఒక మార్కు పెట్టుకోవాలి. అంటే మనం ఎంత అంటే ఇప్పుడు 10.5 రౌండ్ కంటే 5 మీద కొంచెం ఎక్కువ. అయితే నేను ఇక్కడ కొంచెం ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టిన. కింద మనము ఒకటి పఫ్ లాంటిది ఒకటి పెట్టుకుంటాము, దానికోసం నేను ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా ఒక మార్క్. అంటే కరెక్ట్ లైన్ అయితే 10.5 వరకే పెట్టుకోవచ్చు కదా, 5 ఇంచుల దగ్గర. కానీ నేను ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టాను. మీకు కటింగ్లో అర్థం కాదు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా అర్థమవుతుంది. అప్పుడు కరెక్ట్గా చూపిస్తాను నేను. ఆ తర్వాత మనకు పక్కకు సైడ్ జాయింట్లు పడతాయి. సైడ్ జాయింట్లకు కొంచెం మనం పైన సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సైడ్ జాయింట్ ఎట్లా వేసుకుంటాం కదా, అక్కడికి కింది నుంచి అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ తీసుకోవాలని చెప్పాను కదా. ఆ 1.5 ఇంచ్కి మార్కు పెట్టుకొని ఒక లైన్ గీసుకున్న తర్వాత పైనకు మాత్రము ఒక 6 ఇంచులు పెట్టుకోవాలి. కింది నుంచి పైనకు ఒక 6 ఇంచులు మార్కు పెట్టుకోవాలి. మళ్ళీ మనం అక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మార్కు కరెక్ట్గా కనిపించేలాగానే అంతవరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కింద ఒక కట్టు పెట్టుకొని తర్వాత దానికి సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్కి సైడ్ జాయింట్లు కూడా వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ తీసుకోవాలి. మెయిన్ పీస్ కూడా అది ఎంత ఉందో అంతవరకు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. దీనికి లైనింగ్ పీస్కి అయితే ఎలా సైడ్కి పీసెస్ పడ్డాయో మెయిన్ పీస్కి కూడా అలానే పీసెస్ పడ్డాయి. అందుకనే నేను జాయిన్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను. జాయిన్ చేసుకొని ఇప్పుడు మధ్యలో మనము ఫ్రంట్కి వస్తుంది కదా మనం కుట్టుకునేటప్పుడు, ఫ్రంట్ పార్ట్లో నేను కిందికి లోతు తీయలేదు కదా, అంటే కిందికి షేప్ వచ్చేసి ఇది 7.5 ఇంచులు కదా. పైనుంచి అంటే మనం ఎక్కడైతే కరెక్ట్గా టక్కు పెట్టుకున్నామో అక్కడ కింది దాకా 7.5 ఇంచులకు ఒక మార్కు చేసుకొని మధ్యలో మాత్రము ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ ఒక లైన్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి వేసుకొని ఆ ఫోల్డింగ్ 7.5 ఇంచుల నుంచి చిన్నగా ఒక కర్వ్ షేప్ తీసుకోవాలి. ఓన్లీ ఆ మధ్యలో మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ లోతు రావాలి. నార్మల్గా కిందికి పైనకి కొంచెం షేప్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ షేప్ తీసుకున్నాక ఒకసారి మధ్యలో మాత్రం ఒక కట్టు పెట్టుకొని, ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అని నేనేమో ఇట్లా ఇంటూ మార్క్స్ వేసుకుంటాను.
ఇంటూ మార్క్ వేసుకొని ఇది కరెక్ట్గా మనకు షేప్ వచ్చిందా లేదో చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది షేప్. లైనింగ్ పీస్ కూడా మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, కిందికి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం పైన కొంచెం పఫ్ పెట్టుకుంటాం కదా, పఫ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ కిందకు మనం జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ సరిపోదు. అందుకని లైనింగ్ పీసు మెయిన్ పీసు 2 అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని మొత్తం అంటే పైన మొత్తం అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూపించిన ఈ స్లీవ్ కటింగ్ 32-34 సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే కిందకి చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీకు స్లీవ్ కటింగ్ రాకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు పఫ్కి మాత్రమే ఇది మనం ఎక్స్ట్రా పెట్టుకోలేదు కదా, అందుకని దీనికి నార్మల్ బ్లౌజ్ ఎలా నార్మల్ స్లీవ్ ఇట్లా కట్ చేస్తామో అట్లనే కట్ చేసుకొని కింద మాత్రమే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కింద కూడా ఎక్స్ట్రా అంటే కొంచెం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మన నార్మల్కు కంటే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ కింద కటింగ్ పెట్టుకున్నాం అంతే. ఇలా స్లీవ్కి మొత్తం కుట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా, మధ్యలో ఒక లైన్ గీసుకొని అక్కడ నుంచి కింది నుంచి 1.5 ఇంచు అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు పెట్టుకోవాలని పెట్టుకున్న దాన్ని ఇట్లా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పైనకు మాత్రం 6 ఇంచుల వరకు ఒక కుట్టేసుకోవాలి. అంటే 1.5 ఇంచ్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి కింది నుంచి ఒక కుట్టేసుకొని 6 ఇంచుల వరకే స్టాప్ చేయాలి. ఆ కుట్టుని కదలకుండా ఒక 2-3 కుట్లు గట్టిగా వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని మధ్యలోకి ఇలా మళ్ళీ మధ్యలోకి ఇలా మలుచుకొని కింద మాత్రమే ఒక కుట్టేసుకోవాలి అటు ఇటు. అంటే అది కదలకుండా కుట్టు అనేది అటు ఇటు రాకుండా మనం వేసుకునేటప్పుడు అటు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మాత్రము ఫ్రంట్ పార్ట్ ఎక్కటి అవుతుందో అటు సైడు, అంటే మనం ఫ్రంట్కి ఎటు జాయిన్ చేసుకుంటామో అటు సైడు మిడిల్ పార్ట్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇంటూ మార్క్ వేసుకున్నా కదా, అటు ఫ్రిల్స్ అటు సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ పైన మనం ఎక్కడైతే 1.5 ఇంచ్ వేసుకున్నామో పైన కూడా అట్నే 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడికి వరకు మాత్రమే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పఫ్ కోసం చిన్న పఫ్ వస్తుంది, పెద్ద పఫ్ కూడా రాదు. అందుకనే నేను ఇక్కడ పఫ్ పెడుతున్నానని కిందకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అని చెప్పాను నార్మల్ స్లీవ్ కంటే. ఎందుకంటే మనం ఈ పఫ్ పెట్టినప్పుడు చిన్నగా స్లీవ్ లెంత్ తక్కువ అనిపిస్తుంది, అందుకనే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇటు సైడు మన ఫ్రంట్ సైడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ అటు సైడ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. మనం కుట్టేసుకునేటప్పుడు మాత్రము మధ్యలో మనం లైన్ గీసుకున్నాం కదా, కట్టు పెట్టుకొని అక్కడికి మాత్రమే అక్కడ నుంచి ఇటు నుంచి అటు వేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచులకు కరెక్ట్గా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత 7.5 ఇంచులకు మనం ఆర్మ్ హోల్ రౌండ్ కుట్టుకునేటప్పుడు వచ్చేలాగా ఒకసారి మళ్ళీ అక్కడ మార్కు పెట్టుకున్నాను. తర్వాత దీని కిందికి ఇట్లాంటి లేసులు కానీ బార్డర్లు ఉంటే చాలా బాగుంటుంది స్లీవ్కి. అందుకనే నేను ఇక్కడ ఆల్రెడీ బ్లౌజ్కే వచ్చింది ఈ లేసు, అది వేస్తున్నాను బార్డర్ లేస్. చాలా సింపుల్గా అయిపోయే స్లీవ్ డిజైన్ చూపించాను కదా. పఫ్ స్లీవ్స్లో ఇప్పుడు చెప్పిన మెథడ్లో కిందకు మాత్రమే మనం 1.5 ఇంచ్ మధ్యలోకి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాము. నార్మల్గా పఫ్ స్లీవ్స్ పెట్టుకోవాలంటే పైనకు క్లాత్కు అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు ఇట్లా స్ట్రైట్ కట్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కర్వ్ షేప్ తీసుకోవచ్చు. ఇక్కడ 5 ఇంచుల దగ్గర అటు సైడ్ 5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని మొత్తం ఇక్కడ టోటల్ రౌండ్ 10.5 వచ్చేలాగా మార్క్ పెట్టుకున్నాను. తర్వాత మనం ఎక్కడైతే అక్కడ కట్ డాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు, అంటే కుట్టుకునేటప్పుడు ఆ లైన్ వరకు కుట్టుకునేలాగా వేసుకున్నాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.